ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవగారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, మనం నిన్న ప్రశ్న జవాబులు అని మొదలు పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా మనం ఏం తెలుసుకున్నాం? ధ్యానం ఎందుకు చేయాలి, సామూహిక ధ్యానం ప్రత్యేకత ఏంటి, జూమ్ ద్వారా అంటే ఆన్లైన్లో జాయిన్ అయ్యి ధ్యానం చేస్తే ఫలితం ఉంటుందా, ఈ 3 ప్రశ్నలకు నిన్న మనం వివరణ తెలుసుకుందాం. ఈరోజు 4వ ప్రశ్న, ధ్యానం చేసేప్పుడు జూమ్లో వీడియో ఆన్ చేయాలా, చేయకుంటే ఏమవుతుంది? వీడియో ఆన్ చేయడం కంటే మన మనసు ఆన్ కావడం ముఖ్యం. దానికంటే ముఖ్యంగా వీడియో ఆన్ చేసి ధ్యానం చేయడం వల్ల గురువులు మీరు చేసే ధ్యానాన్ని గమనించగలరు. నెంబర్ 2, క్రమశిక్షణ పెరుగుతుంది. నెంబర్ 3, ఇతరులకు ప్రేరణ కలుగుతుంది. నెంబర్ 4, నిజాయితీగా ధ్యానం చేస్తేనే ఫలితం దక్కుతుంది. ముఖ్యమైనది అంతర్ముఖత చెందడం. వీడియో ఆన్ చేసి మనసు బయట తిరిగితే ఏ ప్రయోజనం ఉండదు. మీలోకి మీరు ప్రయాణం చేస్తేనే మీకు ప్రయోజనం చక్కగా ఉంటుంది. అంతే కదా, మేము జూమ్లో రోజు జాయిన్ అవుతున్నాం, వీడియో ఆన్ చేసి కూర్చుంటున్నాం, అది కౌంట్కి రాదు. వీడియో ఆన్ చేసినా ఏం చేయాలి? మీ మనసును మీ లోపలికి తిప్పాలి. తిప్పితేనే అప్పుడు మీరు చేసిన ధ్యానానికి ఫలితం ఉంటుంది, జూమ్లో పాల్గొన్న దానికి ఫలితం ఉంటుంది. ఇంకొకటి, ఒకరు చేస్తుంటే వాళ్ళని చూసి ఆ క్రమశిక్షణ పెరుగుతుంది. ఒకరు కూర్చున్నప్పుడు ఇంకొకరికి ఏమంటారు? ప్రేరణ. అంటే అరే, వాళ్ళు ఎంత చక్కగా కూర్చొని చేస్తున్నారు కదా, నేను కూడా చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఎంత బాగా ఎదుగుతున్నారు, నేను కూడా ఎదగాలి కదా అనే ఆలోచన, ఆ ప్రేరణ కలుగుతుంది. మొత్తానికి నిజాయితీగా ధ్యానం చేయాలి, మనలోనికి మనం ప్రయాణం చేయాలి. వీడియో ఆన్ చేసి మనసు ఎక్కడెక్కడనో మన సమస్యల చుట్టూ, బాధల చుట్టూ, కష్టాల చుట్టూ తిప్పితే ఏ లాభం లేదు. నువ్వు జూమ్లో జాయిన్ అయినా, ధ్యానంలో గంటలు గంటలు కూర్చున్నా ఎలాంటి ఫలితం ఉండదు. కాబట్టి ఏం చేయాలి? వీడియో ఆన్ చేసి కూర్చొని నీ మనసుని నీ లోపలికి తిప్పాలి. అప్పుడే ఆధ్యాత్మిక పరంగా, ఆత్మపరంగా నీవు ఎదుగుతావు. నెక్స్ట్, ధ్యానం ఒకటే ముఖ్యమా, జ్ఞానం వినడం అవసరమా? ధ్యానము మరియు జ్ఞానము 2 అవసరం. ధ్యానం అంటే సాధన, జ్ఞానం అంటే దిశ. కళ్ళు మూసుకొని కూర్చోవడం మాత్రమే ధ్యానం కాదు. మనం ఎందుకు చేస్తున్నాం? ఏం చేస్తున్నాం? ధ్యానం. మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాం, ఎలా చెయ్యాలి, జీవితంలో ఎలా జీవించాలి, ఇవన్నీ జ్ఞానం ద్వారా తెలుస్తాయి. జ్ఞానం వల్ల కలిగే ప్రయోజనాలు: 1, సరి అయిన అవగాహన వస్తుంది. నెంబర్ 2, అహంకారం తగ్గుతుంది. మన తప్పులు మనకు తెలుస్తాయి. నెక్స్ట్, ధ్యానం లోతుగా మారుతుంది. నెంబర్ 5, జీవితాన్ని సరి అయిన విధంగా చూడగలుగుతాం. జ్ఞానం లేకుండా ధ్యానం చేస్తే దారి తప్పే అవకాశం ఉంటుంది. ఏంటి? జ్ఞానం లేకుండా ధ్యానం చేస్తే దారి తప్పే అవకాశం ఉంటుంది. ధ్యానం లేకుండా జ్ఞానం ఉంటే అది పుస్తక జ్ఞానంగా మిగిలిపోతుంది. 2 కలిసినప్పుడే సంపూర్ణ మార్పు వస్తుంది. అంతే కదా. చాలా మటుకు ఏం చేస్తారు? ధ్యానం చేసుకుంటే చాలు అని ధ్యానం చేసి కామ్గా ఉంటారు. ధ్యానం చేస్తే ఆ లోపల ఉంటుంది, ఆత్మ లోపల మనకు
ఎంతో జ్ఞానం నిక్షిప్తమై ఉంటుంది. ఆ జ్ఞానం వెలికి తీయాలి అంటే నీకు ఎంతో సాధన అవసరం. మనం ఉన్న ఈ బిజీ జీవితంలో మనం అంతసేపు సాధన చేయలేము. మనలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని వెలికి తీయడం చాలా కష్టం. అందుకే గురువులు చెప్పే జ్ఞానాన్ని వినాలి. వింటేనే, ధ్యానం చేస్తూ ఆ జ్ఞానం వింటేనే మనం తొందరగా ఆత్మ అభివృద్ధికి తోడ్పడిన వాళ్ళం అవుతాం. అందించే వాళ్ళు లేకుంటేనా అది వేరే విషయం. ఉన్నారు, మనకు అవకాశం ఉంది. ఇంకొకటి, మనం ఎలాంటి డబ్బులు పెట్టేది లేదు, ఎక్కడికి వెళ్ళేది లేదు. మన ఇంట్లో మనం కూర్చొని కేవలం మనం నెట్ బ్యాలెన్స్ వేయించుకుంటే చాలు, అంతే కదా. మనం రోజు ఎన్నింటికో ఖర్చులు పెడుతుంటాం. మన ప్రాపంచిక జీవితంలో జీవించడానికి ఎన్నింటికో ఖర్చు పెడుతుంటాం. ఒక చీర తక్కువ తెచ్చుకుంటే చాలు, ఒక నెల మొత్తం ఈ నెట్ బ్యాలెన్స్ మనకు వచ్చేస్తుంది. కాబట్టి మన జీవితం పరిపూర్ణంగా సాగాలి అంటే ఏం చేయాలి? ధ్యానము, జ్ఞానము రెండు ప్రతి ఒక్క మానవుడికి చాలా చాలా అవసరం. నెక్స్ట్ క్వశ్చన్ 6వది, ధ్యానం చేస్తుంటే ఎలాంటి మార్పులు రావాలి? ధ్యానం నిజంగా జరుగుతుంటే మనలో క్రమంగా లోపల మార్పులు కనిపిస్తూ ఉంటాయి. నెంబర్ 1, కోపం తగ్గుతుంది, మాటల్లో మాధుర్యం వస్తుంది. నెంబర్ 3, ఆలోచనలు ప్రశాంతం అవుతాయి, సహనం పెరుగుతుంది, ఈర్ష్య అసూయ తగ్గుతుంది, ఇతరులను అర్థం చేసుకునే గుణం వస్తుంది, భయము తగ్గుతుంది, ఒంటరిగా ఉన్న ప్రశాంతంగా ఉండగలుగుతాం, ఆత్మపై ధ్యాస పెరుగుతుంది, చిన్న విషయాలకు బాధపడడం తగ్గుతుంది. చిన్న విషయాలకు బాధపడటం తగ్గుతుంది, ప్రేమ కరుణ పెరుగుతాయి, బయట హంగులు కాకుండా లోపల వినయం పెరగడం నిజమైన ధ్యాన లక్షణం. ఇప్పుడు ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. నాకు కోపం తగ్గిందా, నా ఆలోచనలు ప్రశాంతంగా అయ్యాయా, నాలో సహనం పెరిగిందా, ఇతరులను అర్థం చేసుకుంటున్నానా, నాలో ఈర్ష్య అసూయ పోయిందా, నేను ఇప్పుడు ఒంటరిగా ఉన్నా, నాకు ప్రశాంతంగా ఉన్నానా, లేక నాకు ఎవరైనా తోడు కావాలని అనిపిస్తుందా, నేను ఇంతకు ఆత్మ మీద ధ్యాస ఉంచగలుగుతున్నానా, చిన్న విషయాలకే బాధపడటం అట్లాగే ఉందా, ప్రాపంచిక జీవితంలో ఉన్నప్పుడు అలా ఉండేది, మరి ఇప్పుడు తగ్గిందా లేదా, నాలో ప్రేమ కరుణ పెరిగాయా లేదా, ఇప్పుడు చెప్పిన పాయింట్స్ అన్నీ మనలో మార్పు వచ్చినాయా లేదా, ఎవరికి వాళ్ళు అవగాహన చేసుకోవాలి. అర్థమైందా? ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, మీకు మీరు అవగాహన చేసుకోవాలి. ధ్యానం ఏదైనా ఆశించి చేయాలా, ఆశించకూడదా? మామూలుగా మనకు ప్రాపంచిక జీవితంలో బాగా అలవాటైపోయింది ఏదైనా ఆశించి చేయడం. మరి ధ్యానంలో కూడా ఆశించే చేస్తున్నాం. మరి ఆశించాలా వద్దా? మొదట్లో చాలామంది శాంతి కోసం, సమస్యలు తగ్గాలని, ఆరోగ్యం కోసం ధ్యానం ప్రారంభిస్తారు. అది తప్పు కాదు. కానీ క్రమంగా, అంటే ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటే ఫలితాల కోసం కాదు, భగవంతుని మీద ప్రేమతో, ఆత్మశాంతి కోసం, అంతరంగ పవిత్రత కోసం ధ్యానం చేయాలి. ఎక్కువ ఆశలు పెట్టుకుంటే నిరాశ వస్తుంది. సాధనను ప్రేమతో చేస్తే అనుభూతి వస్తుంది. పువ్వు వికసించినప్పుడు సువాసన సహజంగా వస్తుంది. అలాగే నిజమైన ధ్యానం చేసినప్పుడు ఫలితాలు సహజంగా వస్తాయి. చూడండి, మొట్టమొదట్లో ఎవరైనా ధ్యానంలోకి చాలా మటుకు 100కు 99% మంది ఎవరొచ్చినా ఆరోగ్యం కోసం, మానసిక ప్రశాంతత కోసమే ఈ ధ్యానంలోకి వస్తారు. కానీ సరే వస్తారు, అది తప్పు కాదు. ఏం చెప్తున్నాడు? క్రమక్రమంగా ఫలితాల కోసం కాదు, ఏం చేయాలి? ఆత్మ మీద
ప్రేమతో, ఆత్మ అంటే ఎవరు ఇక్కడ? భగవంతుడు. భగవంతుని మీద ప్రేమతో ఆ ఆత్మశాంతి కోసం, అంతరంగ పవిత్రత కోసం మనం ధ్యానం చేయాలి. మనం ధ్యానం చేస్తున్నాం, చాలా మటుకు ఏం చేస్తారంటే ఏదో ఒక సంకల్పం పెట్టుకుంటారు. నాకు ఎవరో బాకీ ఉంటే డబ్బులు రావాలని, లేదా నా బిడ్డ పెళ్ళి కావాలని, నా కొడుకుకు పిల్లలు పుట్టాలని, ఇల్లు కట్టాలని, ఇలా రకరకాలుగా సంకల్పాలు పెట్టుకుంటారు. ఇవన్నీ ఆశలు. ఎందుకంటే ఎవరి కర్మానుసారం వాళ్ళ యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. అది మనం తెలుసుకున్నాం ఇక్కడ, అవునా కాదా? మరి తెలుసుకున్న తర్వాత కూడా నువ్వు అలా సంకల్పాలు పెట్టి ధ్యానం చేస్తే అది నీకే ఎఫెక్ట్ పడుతుంది, అంతే తప్ప నీవు అనుకున్న కోరిక నీకు నెరవేరదు. ఆ కోరిక నెరవేరినప్పుడు ఏమవుతుంది? అరే నేను ఇంత ధ్యానం చేస్తున్నా అయినా నా కోరిక నెరవేరట్లం లేదు అని ఒక నిరాశ మీకు కలుగుతుంది. కాబట్టి ఆ సాధన ఎప్పుడు నువ్వు ప్రేమతో చెయ్యి. నువ్వు చేయాల్సింది చేస్తే నీకు ఏది కావాలో, నీకు అర్హత ఉన్నది, నీకు ఆ నేచర్, ఆ భగవంతుడు, ఆ ప్రకృతి నీకు ఇస్తుంది. అది గుర్తుపెట్టుకొని నువ్వు ఈ సాధనను కొనసాగించాలి. ఎలా అయితే పువ్వు వికసిస్తే ఆ సువాసన మనకి ఎంత ఆనందాన్ని ఇస్తుందో, మనం నిజమైన ధ్యానం చేసినప్పుడు నిజంగా నేను ఆ పరమాత్మను తెలుసుకోవాలి, ఆ పరమాత్మలో లీనమవ్వాలి అని ఆ సంకల్పంతో నీవు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో ఆ తపనను బట్టే నీకు ఆ ప్రకృతి, ఆ పరమాత్ముడు నీకు సరైన ఫలితాన్ని ఇస్తాడు. అర్థమైంది కదా? ఓకే మాస్టర్స్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మిగతా సమాచారం రేపటి క్లాస్లో తెలుసుకుందాం.